వదిలేస్తే బాగుండు, నన్ను ఎందుకు ఇట్లా మీరు కట్టుదిట్టంగా పెడుతున్నారు? అమ్మాయి చిన్నసారి వేసుకో, అమ్మా మంచి కూర్చో, నువ్వు ఎలా పడితే అలా మాట్లాడకు, మంచి మాట్లాడు, మర్యాదగా మాట్లాడు. నీ భర్త నీకు మంచి మాట చెప్తాడు, అసహించుకుంటావు. తండ్రి మంచి మాట చెప్తాడు, విసిగించుకుంటాం. ఎప్పుడు నష్టపెడతా ఉంటారు. చుండి సరిగేసుకో, మంచి కూర్చో, మంచిగా మాట్లాడు, మంచిగా చేయి, మంచిగా నడువు, మంచిగా చేయి, నువ్వు ఇక్కడ పోకు, నువ్వు అక్కడికి పోకు, ఎందుకు ఇలా మాట్లాడుతావు, ఎందుకు ఇలా చేస్తున్నావు, అక్కడికి కూర్చున్నావు, ఇక్కడ కూర్చున్నావు. ఇబ్బందిగా ఉంది కదా, ఇబ్బందిగా ఉంది కదా. ఎస్, ఇబ్బందే. కానీ నీ ఇబ్బంది ఎందుకు? నువ్వు ఇబ్బంది అనుకుంటున్నావు, కానీ నువ్వు ఈ ఇబ్బందిని కాస్త ఆ ఇబ్బందే నిన్ను సరి అయిన వ్యక్తిగా, నిన్ను సరి అయినటువంటి మార్గంలో నడిపించేవాడిని తండ్రి, నడిపించేవాడిని భర్త, నడిపించేది నీ భార్య, నడిపించేది నీ తల్లిదండ్రులు. నువ్వు ఆ విషయాన్ని గమనించాలని వాక్యం ద్వారా చూస్తున్నావు. నువ్వేమనుకుంటున్నావు అంటే వదిలేస్తే బాగుండు, వదిలేస్తే బాగుండు, వదిలేస్తే అదిగో ఆ ముళ్ళతుప్పల్లో పడ్డానయ్యా, నేను ఈ ముళ్ళతుప్పల్లో పడ్డాను, నా జీవితం చిరిగిపోయిన విస్తరి అయిపోయింది, చిరిగిపోయిన విస్తరి అయిపోయింది. నాని చేతిలో ఉన్నప్పుడు బాగా ఎగిరాను, పైన ఉన్నాను, నాకు ఏ లోటు లేకుండా చూసుకున్నాను. కానీ ఈ రోజున నా జీవితమే పాడైపోయింది, నా బ్రతికే పాడైపోయింది, ఒట్టిగా మిగిలిపోయాను, పనికిరాని దానిగా. ఇప్పుడు ఎగరేసినా, నన్ను అతికించినా, నన్ను ఎగరేసినా ఎగరలేని పరిస్థితి నాది. నా జీవితం ఎంత దుర్భరం అయిపోయిందంటే, ఇదిగో నా యొక్క అపోహలు, నాలో ఉన్నటువంటి విసుగు, నాలో ఉన్నటువంటి ఆ యొక్క ఇసరింపులన్నీ కూడా ఈ రోజున పటాపంచలైపోయాయి.